ఓం నమ శివాయ. పరశివశిఖరి క్షేత్ర మహాపీఠాధిపతి అయిన బాలయోగేశ్వరు సంత శ్రీ భగవాన్ బాలయోగేశ్వర సంత శ్రీ ఈశ్వర మహారాజు గారి దివ్య ఆశీస్సులతో నేను ఈ రోజున మీకు ఒక జరిగినటువంటి భక్తురాలి కథ చెప్తున్నాను. చంద్రభాగా నది తీరాన పండరీపురం అని ఉన్నది. భక్తుల కోసం వెలిసిన పండరినాథుడు, విఠలనాథుడు అని కూడా అంటారు. జనాబాయి పాండురంగని దర్శించుకున్నంతనే ఆవిడికి అనన్యమైన భక్తి కలిగింది. అమితానందంతో ఆ పండరీనాథునిలో ఐక్యమైపోయి అక్కడి నుంచి ఆవిడికి కదలాలని అనిపించలేదు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నగారు, అమ్మ మన ఊరికి వెళ్దాము రమ్మని పిలుస్తారు. అప్పుడు ఆ జనాబాయి అంటుంది, మీరు తల్లిదండ్రులే భక్తితో నన్ను రమ్మంటున్నారు, కానీ నేను పాండురంగాన్ని వదిలిపెట్టి రాను, తల్లి తండ్రి అన్నీ ఈయనే నాన్నగారు అని వాళ్ళ అమ్మతో అంటుంది. మీరు నన్ను ఇప్పుడు రమ్మంటున్నారు, కానీ రేపు నేను పెద్దయినాక నాకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించరా, అప్పుడైనా మీరు నన్ను వదిలిపెట్టి ఉంటారు కదా అని చెప్పి వాళ్ళకి మనసులకి సర్ది చెప్పి జనాబాయి పాండురంగని ఎందే భక్తితో అక్కడే ఉంటుందన్నమాట. ఇలా ఉంటూ ఉండగా ఒక రోజున నామదేవుడు అక్కడికి వస్తారు. ఈ జనాబాయి చిన్నపిల్ల భక్తితో పాండురంగని కీర్తనలు చేస్తూ ఆవిడ ఐక్యమైపోయి అక్కడే ఉంటుంది ఆ గుడిలోనే. ఈ నామదేవుడు ఈయన చూసి ఆవిడ భక్తికి మెచ్చి, అమ్మా నువ్వు చిన్నతనంలోనే ఇంత భక్తిగా ఉన్నావు, నువ్వు మా ఇంటికి రా అని ఆయన తీసుకొని వెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత ఒక రోజున ఏమవుతుంది, రాత్రిపూట అందరూ నిద్రపోతూ ఉంటారు. చాలా పెద్ద గాలివాన వస్తుంది, తుఫాను వచ్చినప్పుడు ఏమవుతుందంటే నామదేవుడి ఇంటి పైకప్పు కాస్త ఎగిరిపోతుంది. అప్పుడు పాండురంగడు, నామదేవుడు కూడా చాలా గొప్ప భక్తి గల ఆయన అనమాట. ఆ పండరినాథుడిని స్మరిస్తూ ఉంటాడు. ఆయన మనస్సంతా పండరినాథుడు తప్ప ఇంకొకరు ఉండనే ఉండరు. అప్పుడు పండరినాథుడు తన చక్రాన్ని అడ్డం పెట్టి ఆ ఇంటిని వాన కురవకుండా చేసి ఆ ఇంటి కప్పుని అంతా సమకూరుస్తాడు. తెల్లవారుజాము అవుతుంది. పండరినాథుడు వెళ్ళిపోబోతుండగా జనాబాయి ఆ దివ్య సుందరిని విగ్రహాన్ని చూసి ఆయనకి అనేక నమస్కారాలు చేసి ప్రార్థనలు చేసి, నాకు దివ్య దర్శనం కలిగించావు, మరి మీరు చేసిన ఉపకారం జ్ఞానదేవుడికి తెలియాలి కదా అని చెప్పి అంటుంది. జ్ఞానదేవుడు నామదేవుడికి తెలియాలి కదా అని ఆవిడ అంటుంది. ఇంతలోకి నామదేవుడు కూడా వచ్చి ఆయనకి నమస్కారం చేసుకొని, స్వామి నేను మీ చేత ఇంత పని చేయించానా అని ఆయన భావోద్వేగంతో భక్తిభావంతో నిండిపోతాడు. ఈ ఒక రోజున విఠలనాథుడు అంటాడు, జనాబాయి చేత నేను భోజనం వంట చేయించుకొని తినాలనుంది నామదేవుడా అంటాడు. అంటే నామదేవుడు, అలాగే స్వామి, నేను జనాబాయి చేత మీకు వంట వడ్డించేటట్లు చేస్తాను అని చెప్పి ఆయన విఠలనాథుడితో అంటారు. అప్పుడు జనాబాయి వంట చేస్తూ ఉంటుంది. నామదేవుడేమో పండరినాథుడి కాళ్ళు ఒత్తుతూ సేవ చేస్తూ ఉంటారనమాట. చేసిన తర్వాత వంటంతా పూర్తి అయిన తర్వాత అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు అప్పుడు జనాబాయి అనుకుంటుంది, అయ్యో పాండురంగడితో భోజనం చేసేటటువంటి అదృష్టం నాకు కలగలేదే అని ఆవిడ చాలా చింతిస్తూ ఉంటుంది. అప్పుడు పండరినాథుడు నామదేవుడితో అంటాడు, నామదేవ, నేను ఒకసారి కొంచెం సేపు విశ్రమించి తర్వాత భోంచేస్తాను అని చెప్పి ఆయన విశ్రమిస్తారు. అందరూ నిద్రలోకి జారుకుంటారు. అప్పుడు పండరినాథుడు జనాబాయిని పిలిచి, జనాబాయి నాకు ఆకలిస్తుందమ్మా, అన్నం పెట్టు అని అడుగుతాడు. అడిగినప్పుడు జనాబాయి ఎంతో ప్రేమతో భక్తితో ఆయనకి భోజనం వడ్డిస్తుంది. అప్పుడు కృష్ణ పరమాత్మ పండరినాథుడు, జనాబాయి కొంచెం నువ్వు కూడా తిను, ఆయన చేతులతో జనాబాయికి పెడతాడనమాట. అంత అదృష్టం ఎవరికి కలుగుతుంది? సాక్షాత్తు భగవంతుని చేతుల మీదుగా ఆవిడ అన్నం తినేటప్పటికీ ఆవిడకి ఒక దివ్య అనుభూతి కలిగి అందులో ఆయన ఐక్యమైపోయి నరానికి
ఆయన భక్తి ప్రభావంలోనే ఉంటుంది. ఇలా ఉండగా ఆవిడ ఏం చేస్తుంది, ఇంటి పనులు కూడా చేసుకోవాలి కదా, తప్పదు కదా. అలాగే భక్తి ప్రవర్తనతో ఆవిడ ఇంటి పనులు కూడా పండరనాథుడిని 24 గంటలు విట్టల విట్టల పాండురంగ విట్టల విట్టల పాండురంగ అంటూ ధ్యానం చేసుకుంటూ పిడకలు కొడుతుంది. పిడకలు కొడితే ఆవిడ పిడకలన్నీ పక్కింటి ఆవిడ తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిపోతే జనాబాయి వెళ్ళి అడుగుతుంది, ఏమిటి నా పిడకలన్నీ నీవు తీసుకెళ్ళావు అని చెప్పి అడుగుతుంది. ఆవిడ ఏం చేస్తుంది, పెద్ద గొడవ పెట్టుకొని నీ పిడకలు నేనెందుకు తీసుకుపోతాను, నాకేం అవసరం అని అబ్బాయి మీద గొడవ పెట్టుకుంటుంది. అప్పుడు అదే సమయానికి కబీర్ దాస్ అక్కడికి వస్తారనమాట. వచ్చి అంటారు, ఇందులో ఎవరి పిడకలు ఎలా తెలుస్తాయి, అన్నీ ఒకటేలాగా ఉన్నాయి కదా అని చెప్పి అంటారనమాట. అంటే అప్పుడు జనాభా ఉంటుంది, స్వామి కబీర్ దాస మీరు వెళ్ళి మీరు పరీక్ష చేయండి, నా పిడకలు మీకు తెలుస్తాయి అంటే ఆయన ఒక్కొక్క పిడక చెవు దగ్గర పెట్టుకుంటే ఆ పిడకలో ఎంచి విఠల్ విఠల్ అని దివ్యమైన నాదస్వరం పిడకలో వస్తుంది. ఆ పిడకలో నామస్వరం వస్తుంది అంటే ఎంత భక్తి భావం ఉంటే ఆవిడకి ఆ పిడకల్లో కూడా ఆ స్మరణ వస్తుంది. చూసారా, మనం కూడా అంత భక్తి భావాలతో ఉండి పరమేశ్వరుడైన భగవంతుణ్ణి, మా పరశివ శిఖర భగవంతుణ్ణి, ఆ మహానుభావాన్ని కూడా మనం సేవ చేసుకుంటూ అలా భక్తిభావంతో ఉండాలని నా కోరిక. ఆవిడ అలా భక్తిభావంతోనే ఆ పండరినాథుడిను ఐక్యమై కలిసిపోయి ఆవిడ